రక్ష మాం గం గణేశ శక్తి శరకార్ ఖేత ఖడ్గ ఖడ్వాంగముద్గర గదాం కుశపాశహస్త శూలం చకుంద పరశుత్ ధ్వజముద్వహస్తం వీరం గణేశ వరుణం సతతం స్మరామి. సో రామ్నగర్ శ్రీనివాస్ టెక్స్టైల్స్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. సో లేడీస్ కి శారీస్ షోరూమ్ ఇక్కడ. సో ఆ లైన్ లోనే మనకి ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళు నిర్వాహకులు ఉన్నారు, వీళ్ళతోటి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు పెడుతున్నారు? 20 years నుంచి పెడుతున్నాం ఈ గణేషుని ఇక్కడ. అంటే మీరేనా, అంటే మీ ఫాదర్స్? మా అందరు ఫస్ట్ ఫాదర్స్ పెట్టారు, తర్వాత అన్నాలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఒక 10 members ఉంటారు. అందరం కలిసి పెడతాం గల్లీలో. సో ఎన్ని ఫీట్స్ వినాయకుడు? ఇది 22 feet ఉంటాయి. 22 feet అంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేస్తారా? అంతే ఉంటుంది అంటే 22 feet అనేది పక్కా. ఓకే. సో లడ్డు ఎట్లా, మీరు ఫేమస్ కదా లడ్డు రామ్నగర్. పోయినసారి నుంచే వేలంపాట స్టార్ట్ చేసుకున్నాం. సో ఎంత పోయింది లాస్ట్ ఇయర్? పోయినసారి వచ్చేసి నా ఫ్రెండ్ తీసుకున్నారు, 1,30,000 తీసుకున్నారు. సో ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ ఇయర్ అయితే మేము ఒక 2 lakhs అనుకుంటున్నాం. సో అంటే కాంపిటీషన్ ఎక్కువ, కాంపిటీషన్ నడుస్తుంది ప్రెసెంట్. మీ టీం ఎంత? మా వాళ్ళు ఉంటారు ఒక 50 members దాకా ఉంటారు. 50 members ఉంటారు. సో ఇక్కడ డైలీ యాక్టివిటీస్ ఇక్కడ అన్ని ఉంటాయండి ప్రోగ్రామ్స్. ఓకే. అన్నదానం ఇప్పుడు మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది. 5 days కంటిన్యూ ఉంటుంది. తీసేయాక అన్నదానం పక్క ఈసారి. సో అంటే ఏ రోజు వస్తుంది? 9th డే, 11 days. సో మంగళవారం. అవునండి. సో అంటే మీకు ఎలా ఉంటుంది, లడ్డు తీసుకున్న వాళ్ళకి ఏమైనా జరిగినాయి? అంటే వాళ్ళ కోరిక ఏముందో మాకు తెలియదు కదా, పాప పుట్టింది అట్లా అని తీసుకున్నారు, ఆయన ఇప్పించారు ఈ ఇయర్ గణేశుడు అట్లా. సో ఎక్కడ పోయినా వినాయకుడి యొక్క మహిమలు చాలా అద్భుతమైనటువంటివి. ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో వినాయకుడిని పెట్టడమే కాకుండా ఆ వీధిలో కొన్న లడ్డు, ఎవరైతే ఆ లడ్డు కొంటారో వాళ్ళకి కూడా కొన్ని కోరిన కోరికలు నెరవేరుతాయి అనేసి పురాణాల నుండి వస్తున్నటువంటి ప్రాచీన నుండి వస్తున్నటువంటి మాట ఇది. బట్ రియాలిటీకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మీరు వినాయకుడు చాలా అందంగా ఉన్నాడు వినాయకుడు. సో పెద్దటి చెవులు కానివ్వండి, స్వామివారి కిరీటంలో శిరస్సు కిరీటంలో రాముడు ఉన్నాడు. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి మీరు వీక్షించడానికి ప్రయత్నం చేయండి.